హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా బాగున్నాను. మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ అయితే సండే రోజు వ్లాగ్ అండి. మార్నింగ్ అయితే చర్చ్కి వెళ్ళేసి వచ్చాము. ఆఫ్టర్నూన్ బగారా రైస్ ప్రిపేర్ చేద్దామని అయితే చేస్తూ ఉన్నాను. మటన్ కర్రీ అయితే మార్నింగ్ వండి వెళ్ళాను. ఎందుకంటే మళ్ళీ పిల్లలు ఆకలిని ఏడుస్తారు కదా, ఆఫ్టర్నూన్ వంట చేయాలంటే కొంచెము ఇబ్బందిగా ఉంటుంది. అందుకనేసి కర్రీ అయితే చేశాను. రైస్ అయితే వండుతూ ఉన్నాను. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అలాగే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేశాను. ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని ఆయిల్ మంచిగా వేడైన తర్వాత దాంట్లోకి బిర్యానీకి సంబంధించినవన్నీ కూడా యాడ్ చేసుకున్నాను. చెక్క, లవంగాలు, యాలకులు, తర్వాత బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క అవన్నీ కూడా వేసుకొని మంచిగా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకొని అవి ఒక 5 నిమిషాలు ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ముందుగానే నేను రైస్ అయితే ఇలా మంచిగా నానబెట్టుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టుకొని ఉంచుకున్నాను. హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని ఉంచుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను రైస్ని నానబెట్టుకున్న గిన్నెతోనే వాటర్ మెజర్మెంట్ అనేది చెప్తాను. నేను గిన్నెడు వేసాను కదా రైస్, దాంతోనే 1.5 కంటే కొంచెం తక్కువగా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. దాంతో ఒకటి వేసాను. అలాగే మళ్ళీ కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. అలా వేసుకుంటే మనకు వాటర్ కరెక్ట్ మెజర్మెంట్ అయితే మంచిగా రైస్ అయితే మంచిగా పొడి పొడిలాడుతూ వస్తుంది. అందుకనేసి నేనైతే ఇలా వేసాను. చాలా టేస్టీగా ఉంటుంది బగారా రైస్. నాకైతే చాలా ఇష్టం అండి. ఎప్పుడు ప్రిపేర్ చేసినా నేను ఇలాగే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. అలాగే సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల మనకి అన్నం తొందరగా ఉడుకుతుంది. ఒకసారి మూత తీసేసి మరొకసారి కలుపుకోవాలి. అన్నాన్ని మొత్తం కూడా కలిపేసుకొని దానిపైన కొంచెం కొత్తిమీరని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. నా దగ్గర అయితే పుదీనా లేదండి. మీ దగ్గర పుదీనా కనుక ఉంటే మీరు పుదీనాను కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. అలాగే ఫుడ్ కలర్ మీకు ఒకవేళ ఇష్టం అయితే కనుక వేసుకోండి. నేనైతే యాడ్ చేయలేదు. కొత్తిమీరని వేసుకొని మూత పెట్టేసుకున్నాను. అంతే, ఒక 10 నిమిషాల తర్వాత అన్నం అయితే ప్రిపేర్ అయింది. చాలా టేస్టీగా ఉందండి.